భగవద్గీత ఆర్య జీవిత పాఠాలు. సెలవుల్లో టీవీ చూడటం, పరుగులెత్తి ఆటలు ఆడటం అన్నీ అయిపోయాయి. ఆర్యకు కొంచెం విసుగు మొదలైంది. తాతా, నాకో మంచి కథ చెప్పు, కొంచెం పెద్ద కథ అంది. తాత చిరునవ్వుతో, సరే, ఈరోజు చాలా ముఖ్యమైన పుస్తకం గురించి చెబుతాను. దాని పేరు భగవద్గీత అన్నాడు. గీత, అందులో ఏమి ఉంటుంది తాతా అని ఆసక్తిగా అడిగింది ఆర్య. అది ఒక యుద్ధభూమిలో చెప్పబడిన కథ. అర్జునుడు అనే గొప్ప వీరుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని పెద్ద సందిగ్ధంలో ఉన్నాడు. అప్పుడు ఆయన సారథి శ్రీకృష్ణుడు అతనికి జీవిత పాఠాలు చెప్పాడు అన్నాడు తాత. ఆ పాఠాలే ఈ గీత. మొదట మనం ధర్మం గురించి తెలుసుకుందాం అన్నాడు తాత. ధర్మమంటే ఏమిటి? నీకు ధర్మం ఏమిటి ఆర్య? ఆర్య కొద్దిసేపు ఆలోచించింది. చదువుకోవడం, అమ్మకు సాయం చేయడం నా ధర్మం అంది. తాత నవ్వుతూ, సరిగ్గా చెప్పావు. ధర్మమంటే నువ్వు చేయవలసిన పని. అర్జునుడికి యుద్ధం చేయడం ధర్మం. మన ధర్మాన్ని మనం నిస్వార్థంగా చేయాలి. ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకూడదు అన్నాడు. ఫలితం గురించి ఆలోచించకూడదా? మరి బాగా చదివితేనే కదా మంచి మార్కులొస్తాయి అంది ఆర్య. అక్కడే కర్మ గురించి తెలుసుకోవాలి. దీన్నే కర్మయోగం అంటారు. నువ్వు పనిచేయడంపై మాత్రమే దృష్టిపెట్టు, ఫలితాన్ని వదిలిపెట్టు అన్నాడు తాత. ఉదాహరణకు, ఒక రైతు విత్తనం నాటుతాడు. వర్షం బాగా పడాలని ఆశించవచ్చు, కాని ఆ వర్షాన్ని నియంత్రించలేడు కదా. రైతు ధర్మం విత్తనం నాటి దానికి నీరు పోయడం మాత్రమే. దాన్ని నిష్కామ కర్మ అంటారు. అంటే ఫలితం ఆశించకుండా చేసే పని అని వివరించాడు తాత. కర్మ అర్థమైంది తాత. మరి నేను ఎవరిని? నా శరీరం కాదు కదా అని లోతైన ప్రశ్న అడిగింది ఆర్య. తాత ముఖంలో ఆనందం కనిపించింది. ఇప్పుడు అసలైన విషయాన్ని అడిగావు. అదే ఆత్మ. నీ శరీరంక బట్టలాంటిది అన్నాడు. బట్ట పాతబడితే మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా, అలాగే ఈ శరీరం వదిలేసి ఆత్మ కొత్త శరీరం తీసుకుంటుంది. ఆత్మకి చావులేదు, పుట్టుకలేదు. నువ్వు శాశ్వతమైన ఆ ఆత్మవే అని తాత చెప్పాడు. ఇది చాలా గొప్పగా ఉంది తాత. మరి మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అడిగింది ఆర్య. దానికి భక్తి మార్గం ఉంది. భక్తి అంటే ప్రేమ. దేవుడిపై లేదా నీ ధర్మంపై పూర్తి ప్రేమ, విశ్వాసం చూపడం. మనస్ఫూర్తిగా మన పనిని ఆయనకే అంకితం చేయాలి అని తాత వివరించాడు. తాత ఆర్య తల నిమిరాడు. గీత చెప్పేది ఇదే. నీ ధర్మాన్ని ప్రేమతో, నిస్వార్థంగా చేయి. నువ్వు ఆత్మవి అని తెలుసుకో. ఈ 3 మార్గాలే కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. వీటిని పాటిస్తే నీ జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.